సో గైస్ మేము చెక్అవుట్ అయిపోతున్నాము సక్సెస్ఫుల్గా. మా ఫ్రెండ్ పెళ్ళి అయితే అయిపోయింది. సో వైజాగ్ వచ్చాం కాబట్టి ఇంత దూరం వచ్చి ఈ బీచ్ చూడకపోతే బాగోదు కాబట్టి మనం ఇవాళ బీచ్కి వెళ్దాం. సో బీచ్ అవుట్ఫిట్ అంతా రెడీగా ఉంది చూడండి. అమ్మాయికి ఏదో అవుతుందంట. సో బీచ్ అవుట్ఫిట్ రెడీగా ఉంది. మనము ఇవాళ బీచ్కి వెళ్తున్నాము. కుదిరితే మనం ఇక్కడ రామనారాయణం అని ఒక టెంపుల్ ఉందన్నమాట, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, అక్కడికి వెళ్తాము. కానీ బీచ్ మాత్రం పక్కా బిగులు. బాయ్, వెళ్ళిపోతున్నాము. బాయ్. ఇప్పుడే వైజాగ్కి బయలుదేరాము. ఏదేమవుతుందని చెప్తాను. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి ఎంత అవుతుంది? లేదు 11:51 గైస్. 11:51 అవుతుంది గైస్. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. రామనారాయణ టెంపుల్ అనేది జరగట్లేదు ఇప్పుడు, ఎందుకంటే టైం లేదు. సో ఒకవేళ అయితే నేను మీకు చూపిస్తాను, లేకపోతే కష్టం. ఇంకా విజయనగరం వచ్చాము. ఇక్కడ రామనారాయణ టెంపుల్ ఉంటుందన్నమాట, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. లోపల చాలా అద్భుతాలు ఉన్నాయంట, చూద్దాము. ఇక్కడ టికెట్ కౌంటర్, ఇది టికెట్ కౌంటరు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఇవి అన్నమాట. లోపలికి ఫోన్ అలౌడ్ లేదో నాకు తెలీదు. ఒకవేళ మీకు ఈ వీడియో రాకపోతే అలౌడ్ లేదని అర్థం. ఇది ఎంట్రన్స్. లెట్స్ గో ఇన్సైడ్. ఇది ఎంట్రన్స్. వృద్ధి. యాక్చువల్గా ఈ టెంపుల్ మీరు పైనుంచి చూస్తే ఒక బో షేప్లో కనిపిస్తుంది అనమాట, రాముడి బాణం లాగా. శ్రావణి హాయ్, మోనిక హాయ్, పవన్ హాయ్. మీరే మిగిలిపోయారు, అందరు హాయ్ చెప్పారు. యూట్యూబ్లో అక్కడ చెప్పులు ఇప్పాలి. మేము చెప్పులు ఇప్పడానికి వెళ్తున్నాం. చెప్పాలి, నోరుంది వాగడానికి వాగేయాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ వాగద్దు. మా తమ్ముడు వల్ల. సుగ్రీవ గోశాల, వాల్మీకి రామాయణం పరిశోధన కేంద్రం. నేమ్స్ చాలా డిఫరెంట్గా పెట్టారు. ఇక్కడ క్యాంటీన్ ఉంది అంట. ఏ కొండపల్లి టాయ్ షాప్ అంట, ఒకటి తీసుకుంటా నేను. వాళ్ళు రాగానే చెప్పారు చెప్పులు ఇక్కడ. మీకు ఇది కనిపిస్తుందా? ఇది మనకు బాణంలో చిన్న థ్రెడ్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనకు పైనుంచి చూస్తే అలా కనిపిస్తుంది. ఓకే, అన్నప్రసాదం సెంటర్ అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ అన్నప్రసాదం సెంటర్ ఉంది గైస్, చూడండి. అన్నప్రసాదం ఇప్పుడు స్టార్ట్. కాలుతుంది. లోపలికి కాలు వెళ్ళట్లేదు, మళ్ళీ ఎందుకంత కష్టపడాలి ఇప్పుడైతే కదా అనేసి. కాలితే ఆ ఫైర్ ఉంటుందని. ఇది అనంత ధ్యాన మందిరం అనమాట. ఇక్కడ చెప్పులతో వెళ్ళకూడదంట. మేము లోపలికి వెళ్ళాము, అక్కడ సెల్ ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్, కానీ మేము ఫొటోస్ తీసాము. నేను పాటించాను, మీరు ఇవన్నీ పాటించకండి కదా. ఇట్లాంటివి నాకు ఇష్టం. పితృమహర్షి మర్రి. ఇక్కడ ప్రతి చెట్టుకి ఒక పేరు పెట్టారనమాట. అక్కడ నక్షత్రం పేర్లు కూడా ఉన్నాయి, కానీ లోపలికి అలో లేదు. కింద అనమాట ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఇక్కడ మేము పైకి వెళ్తున్నాము. జై శ్రీరామ్. రామాయణ దర్శన్, శ్రీరామాయణ దృశ్యమాలిక. కాలుతుంది. కాలట్లేదా? మీరు సాక్స్ వేసుకున్నారు. వావ్.
వా అందరు రాజులు ఎత్తడం సో ఇక్కడ స్టోరీ మొత్తం షార్ట్ కట్లో మీకు ఇక్కడ విగ్రహాల రూపంలో చెక్కి పెట్టారు. చాలా మంచి ఇది ఉందన్నమాట. మీరు వస్తే మాత్రం విజిట్ చేయండి. అక్కడి నుంచి ఎంట్రన్స్ అండి. అలా వచ్చి ఇక్కడ గుడిని విజిట్ చేసి ఇలా మీరు వెళ్ళిపోవాలి. చూడండి గైస్, పిక్చర్స్ అయితే చాలా బాగున్నాయి. మీరైతే ఒకసారి చూడొచ్చు మీకు రామాయణం మీద ఇంట్రెస్ట్ ఉంటే. గైస్ ఇది అయిపోయింది, మేము పోతున్నాం మేము వెళ్తున్నాము. తెలంగాణ వస్తుంది. మా తమ్ముడు ఉంటే నాకు వచ్చేస్తుంది ఒరిజినల్. అక్కడ గోవర్ధనుడు కనిపిస్తున్నాడు. లేదు. సో గైస్, దిస్ ఇస్ ఇట్, వీఆర్ గోయింగ్ బై.